నిన్న నాతో ఒకరు ఇలా అన్నారు. అన్నిసార్లు భర్తల వల్ల భార్యలు బాధపడే విషయాలే కాదు, ఒకసారి భార్యల వల్ల భర్త పడే విషయం గురించి కూడా రాయమని. అప్పుడనిపించిన కథ ఇది. అర్ధాంగంటే నాతో సమానంగా ఉండాలని, అన్నింటిలోనూ నాకు సరైన జోడీ అని చెప్పి మా ఇద్దరికీ పెళ్లి చేశారు. ఈశ్వరుడు అంతవాడే పార్వతీదేవికి సగభాగమిచ్చి అర్ధనారీశ్వరుడిగా మారిపోయాడంట. అతని భక్తుడినైన నేను ప్రతి విషయంలో తనకి సమానత్వం ఇచ్చాను. మొదట ఇండిపెండెంట్ ఉమెన్ అంది. తర్వాత ఇంటి నుంచి దూరంగా మనం మాత్రమే ఉండాలంది. ఫ్రెండ్స్ కొలీగ్స్ అనుకుంటూ ఒక్కొక్కసారి అర్ధరాత్రులు లేటుగా రావడం మొదలుపెట్టింది. ఎందుకని అడిగితే గొడవ. అర్ధాంగంటే ఆటబొమ్మ కాదు, తన స్వేచ్ఛ తనకుండాలని గొడవ చేసేది. ఆడదంటే అణిగిమడిగుంటుందనుకున్నాను. ఇక్కడ నా ఆడది నన్ను అందరిలో నవ్వుల పాలు చేస్తూ ఉంది. సమానత్వం ఒకరోజు సమస్య తీసుకొచ్చింది. ఎందుకో తెలీదు, సహనం కోల్పోయిన నేను తన చెంప పగలగొట్టాను. ఆ సహనం కోల్పోవడం నన్ను సర్వం కోల్పోయేలా చేసింది. మహిళ ఒకటై మహిళా సంఘాలుగా మారి నన్ను మనిషివేనా అని అడిగారు. అలా అడిగిన వాళ్ళల్లో మన మగవాళ్ళు కూడా ఉన్నారు. మహిళకి కష్టం వస్తే ఆడ మగ ఇద్దరూ తోడవుతారు. కానీ మగాడికి కష్టం వస్తే సాటి మగాడు కూడా జాలి చూపించడు. మహిళ అంటే నీ మంచంపై దుప్పటనుకున్నావా? చలి వేస్తే ఎప్పుడు పడితే అప్పుడు కప్పుకోవడానికి. మహిళ అంటే మనిషి, నువ్వు మరణించే వరకు నీ తోడుండి నీ మాట వినే మనిషి అని అన్నారు. మరి నా మాట తను ఎక్కడ వింది? మన ఇద్దరికీ ఒక పాప ఉంది. పాప ఎదుగుతూ ఉంది. ఇక నుంచైనా అర్ధరాత్రి వరకు తిరగకన్నాను. నీ స్నేహితులు కొలీగ్స్లో అబ్బాయిలు ఎక్కువ ఉన్నారు, నీకు పెళ్ళయిందని గుర్తుంచుకో అని జాగ్రత్త చెప్పాను. సమానత్వం అంటూ స్వేచ్ఛ ఇచ్చిన నన్ను భర్తగా కాకపోయినా కనీసం ఒక మనిషిగా చూడని బ్రతిమిలాడుకున్నాను. ఇందులో నేను చేసిన తప్పేమిటి? అందరితో కలిసి ఉండలేనంటే వేరుగా తీసుకొనొచ్చి పెట్టాను. అది కావాలి ఇది కావాలనంటే అడిగిన వెంటనే కొని తీసుకొచ్చాను. నా శరీరం పాడైపోతుందంటే శారీరకంగా కలవకుండానే మనసుతో ప్రేమించాను. కోర్టులో విడాకులు కావాలని కోరుకుంది. విడాకులిస్తే మరి నా బిడ్డకి నాకు మధ్య ఉన్న సంబంధం ఏం కావాలి? కలిసుందామని వేడుకున్నాను. ఒక ఆడది విడిపోవాలంటే ఒక మగాడు బ్రతిమిలాడుకుంటున్నాడంటే ఇంక వాడిలో లోపముందనేస్తారు. పుట్టిన బిడ్డ అతనిది కాదన్నారు. సంసారానికి ఇతడు పనికిరాడన్నారు. ఆ మానసిక శోభ ఎలా ఉంటుందో తెలుసా? నలుగురు నన్ను చీకొడుతూ ఉన్నారు. న్యూస్ పేపర్లో నేను న్యూసు హాట్ టాపిక్గా మారుతూ ఉంటుంది. అప్పటి వరకు నీతో కలిసి తిరిగిన వాళ్ళందరూ నిన్ను అదోలా చూడడం మొదలు పెడతారు. నువ్వు చెప్తుంది ఎవ్వరికి అర్థం కాదు. నువ్వు చెప్పాలనుకుంది ఎవరు వినరు. ఆఖరికి ఇదంతా నా వల్ల కాదు, ఆ ఈశ్వరుడి దగ్గరికే వెళ్ళిపోవాలని నువ్వు అనుకునేంతలా నిన్ను మార్చేస్తారు. బిడ్డ కోసం పోరాడిన నువ్వు ఆ బిడ్డ కోసం ఆలోచించకుండా బలవంతంగా చచ్చిపోవాలనుకుంటావు. మరి ఆ తర్వాత నీకు న్యాయం జరుగుతుందా? అలాంటి నమ్మకం ఉందా? నువ్వు చెప్పింది నిజమని తెలుస్తుందా? నువ్వు నిర్దోషివి, తను నీపై నింద మోపిందని రుజువు అవుతుందా? ఇవేం జరగవు. గంటసేపు నీ గురించి మాట్లాడుకుంటారు. నీ చుట్టూ ఉండేవాళ్ళు మాత్రమే మాట్లాడుకుంటారు. నీ గురించి న్యూస్ చేసి రచ్చ చేసిన వాళ్ళకి అప్పటికే మరో మహిళ గురించి వార్త రెడీగా ఉంటుంది. ఒక మహిళకి ఏమైనా జరిగితే వెనక నడవడానికి మహిళ వస్తుంది, మగాడు కూడా వస్తాడు. కానీ ఒక మగాడికి ఏమైనా జరిగితే నువ్వేం చెయ్యకుండానే ఒక ఆడది అలా మాట్లాడుతుందా అనే ప్రశ్నలు మాత్రమే నీ వెంట వస్తాయి. భర్తల వల్ల భార్యలు బాధపడుతున్నారనేది నిజమే, కానీ భార్యల వల్ల భర్తలు కూడా బాధపడుతున్నారనేది కూడా నిజమే.
కానీ ఇది ఎవ్వరూ నమ్మరు. సమాజం వాళ్ళ వెనకుంది కాబట్టి ఆడవాళ్ళే నమ్ముతూ ఉంటారు. కానీ ఒక్కటి, ఎంత సమాజం ఉన్నా, ఎంతమందిని వెంటున్నా, ఒక ఆడదనేసరికి అందరికీ అవకాశమే చూస్తారు తప్ప నిన్ను నమ్మి కాదు. సమాజం నీ వెనకుంది, అరిస్తే సరిపోతుంది, అబద్ధాలు చెప్తే అందరికీ వినిపిస్తుంది అనుకునే భ్రమలో నువ్వు నీ జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటున్నావు. బయట ఒంటరిగా బ్రతకడం భర్త దగ్గర స్వేచ్ఛ తీసుకున్నంత సులువు కాదు. ఈ రోజుల్లో మంచిగా చూసుకునే భర్త ఉంటే చాలని భార్యలు ఎంతోమంది ఉన్నారో, భార్య మంచిదైతే చాలులే అని అనుకునే భర్తల సంఖ్య కూడా అంతే పెరుగుతూ ఉంది. నేనెవరినైనా బాధ పెట్టినా, ఈ కథలో మాటలు కించపరిచేలా ఉన్నా నన్ను క్షమించండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి. తెలుసుగా మరి, మీ కామెంట్సే నా కథలకి ఇన్స్పిరేషన్.